మోడీ వాస్తవంగా ఈ దఫా దక్షిణాది నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ దక్షిణాది నుండి పోటీ చేయబోతున్నారు, ప్రియాంక కానీ అన్నటువంటిది చర్చకు వచ్చింది. అయితే వాళ్ళేమి తేల్చుకోలేదు, వాళ్ళ కోసం మోడీ ఏమి ఆపుకోలేదు. మోడీ అమిత్ షాల పోటీ ప్రకటించేశారు. అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తుంటే మోడీ ఏకంగా వారణాసి నుంచి మూడవసారి పోటీ చేయబోతున్నారు. అయితే గతానికంటే కూడా ఇక్కడ ఈ దఫా ఎక్కువ ఓట్లు సాధించాలన్నటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014లో 3,37,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2019లో 4,80,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ దఫా 6 లక్షల ఓట్ల మెజార్టీ అన్నటువంటిది ఆశిస్తున్నారు. భారతదేశ చరిత్రలో అత్యధిక మెజార్టీ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డిదే ఉంది. 5,40,000 ఏమో వచ్చింది అప్పట్లో కడప బై ఎలక్షన్ సందర్భంగా. అది దాటి ఇంతవరకు మెజార్టీ లేదు. మోడీ కనుక 6 లక్షల మెజార్టీ సాధించగలిగితే అది ఖచ్చితంగా భారతదేశపు రికార్డు అవుతుంది, నరేంద్ర మోడీ రికార్డు అవుతుంది. ముందైతే ఓటింగ్ అన్నటువంటిది భారీ ఎత్తున చేయించడం, అట్లాగే భాజపాకు అనుకూలంగా చేయించే ప్రయత్నం అయితే సీరియస్గా సంఘ్ పరివార్ సంస్థలు చేస్తున్నాయి అక్కడ.